సో బైక్ చూడడానికి సింపుల్గానే ఉంది కానీ పర్ఫార్మెన్స్ అయితే చాలానే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మన ఏథర్ 450X. అయ్యా యాడికి వస్తున్నావు? జస్ట్ మిస్, పక్కకు వచ్చిపోతున్నాడు. సో హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శేఖర్ యాదవ్. సో చాలా రోజుల నుండి ఈవీ బైక్ కానీ తీసుకుందాం అనుకుంటున్నాం కానీ సో ఇప్పటికైతే కుదిరిందనమాట. సో ఏథర్ 450X. సో దీని డెలివరీ వీడియో చేద్దాం చేసినా కానీ ఆ వీడియో ఫొటోస్ అయితే ఎక్కడ వెళ్ళిపోయింది. సో డెలివరీ వీడియోస్ తింటే కానీ బాగానే ఉండు. సో ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటుంది అనమాట. లాస్ట్కి డెలివరీ వీడియో పెడదాం అనుకున్నా కానీ సో రివ్యూ వీడియో అయితే పెడుతున్నా. రివ్యూ అంటే భారీ రివ్యూ అయితే ఏం లేదు కానీ నార్మల్ రివ్యూ. సో బాగుందనమాట. నార్మల్ ఈవీ బైక్ అన్నట్లు లేకుండా కానీ ఏమంటే సౌండ్ ఉండదు, సో పొల్యూషన్ ఉండదు, స్పీడ్ కానీ బాగుంది. ఇప్పుడు వచ్చి ఈకో మోడ్లోనే వెళ్తున్నాము. ఇంకా స్పోర్ట్స్ మోడ్ ఉంది, సిటీ మోడ్ ఉంది, ఇంకా ర్యాప్ మోడ్ కానీ ఉంది. సో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అయితే ప్రాపర్ రౌండ్ అప్ వీడియో అయితే చేస్తా. సో ఫ్రెండ్స్ రన్నింగ్లో చూపించలేదు కదా, సో కే ఆన్ చేస్తూనే ఇలా పడుతుంది అనమాట స్టార్ట్ బ్రేక్. సో బ్రేక్ మీద సో బ్రేక్ అదుకొని స్టార్ట్ చేస్తే ఇలాగ వస్తుంది అనమాట. సో నార్మల్గా లెఫ్ట్ సైడ్ వచ్చేసి డిమ్ అండ్ డిప్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి ఆప్షన్ చేంజ్ అనమాట. సో ఇలాగ చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇది సో ఇది వచ్చి ఇట్లా ఆప్షన్ చేంజ్ అయితే వస్తుంది అనమాట. నావిగేషన్ ఫుల్లీ అనమాట. ఎట్లా కావాలంటే అట్లా తిప్పుకొని ఇలా కావాలంటే ఓకే కావాలంటే ఓకే. సో ఇది వచ్చి గూగుల్ మ్యాప్ అయితే వస్తుంది. డైరెక్ట్ మనకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకొని అయితే మనం డైరెక్ట్గా దీంట్లోనే చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో బ్యాక్ మనకి ఇది వద్దు. సో సేమ్ ఇండికేటర్. సో ఇది వచ్చి హార్న్, ఇగ్నిషన్ ఆఫ్ ఆన్. సో ఇది వచ్చి రివర్స్ మోడ్ అనమాట. ఇప్పుడు ఈవీ బైక్లలో అన్నిట్లోనే వస్తుంది రివర్స్ మోడ్. సో రివర్స్ మోడ్ ఒకసారి ప్రెస్ చేసిన తర్వాత సో ఇలాగైతే రివర్స్ అయితే వెళ్తుంది. సో ఎక్కడైనా మెటల్కి అట్లా వెళ్ళినప్పుడు అయితే లేడీస్కి చాలా బాగుంటుంది అనమాట. మెటలల్లో అంత వెనక్కి ఎక్కువ దుబ్బుకోలేరు కాబట్టి సరిపోతుంది. సో రివర్స్ దాని కింద అయితే మోడ్స్ ఇచ్చినారనమాట. ఇక్కడ మారుతుంది చూడండి. ఇది వచ్చి ఈకో. సో రైడ్ మోడ్ కొంచెం స్పీడ్ ఉంటుంది. ఇది వచ్చి స్పోర్ట్స్ మోడ్ ఎక్కువ ఉంటుంది. ర్యాప్ మోడ్ చాలా అయితే ఎక్కువ ఉంటుంది. ఇందాక చూసినారు కదా. సో ఏథర్ బైక్స్ అయితే బెంగళూరులో చాలా కనబడుతున్నాయి. సో ఇదనమాట ఈ బైక్. సో ఒకసారి అయితే సైడ్ స్టాండ్ వేస్తేనే ఆఫ్ అయిపోతుంది అనమాట. సో నైట్ వర్షం పడింది. సో బురద అయితే చాలానే అయిపోయింది. నేను వాటర్ వాష్ చేసినాం కానీ నైట్ బురదకే మళ్ళా గబ్బు గబ్బు అయితే అయిపోయింది. సో బాగుందన్నమాట. ప్రెస్ మళ్ళీ స్టార్ట్ చేయాల. ఓకే. సో సైడ్ స్టాండ్ వేస్తేనే ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ స్టార్ట్ చేయాలి. దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ కానీ వస్తుంది అనమాట. సో ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది, నార్మల్ ఛార్జింగ్ వస్తుంది. సో బెంగళూరులో చాలా చోట్ల అయితే ఉన్నాయి ఛార్జింగ్ పాయింట్లు. సో ఇంకా అందరూ అప్డేట్ అవుతున్నారు కాబట్టి మనము అప్డేట్ కావాలి. సో బ్రేక్స్ వేస్తున్నప్పుడు కానీ కొన్ని ఈవీ బైక్లు అయితే ఒకసారిగా పట్టుకుంటే వస్తాయి అనమాట. అంటే అదేమంటారు స్కిడ్ ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. దీంట్లో అయితే ఏమంత అనిపించలేదు.
సో బ్రేకింగ్ సిస్టమ్ కానీ బాగుంది. సో బైక్ తీసుకొని 1 month అయిపోతుంది. ఇంకటి నుండి మన బైక్కి ఇట్లా పెట్రోల్ బంకులలోకి వెళ్ళే పని ఉండదు అనమాట. సో ఛార్జింగ్ పాయింట్స్లలోకి వెళ్తాం, ఇట్లా పెట్రోల్ బంకులలోకి అయితే వెళ్ళే పని అయితే ఉండదు. సో ఇంకా రేంజ్ వచ్చి 39 kilometers ఉంది. మనం ఇంతవరకు 5 kilometers వచ్చినాం స్టార్ట్ చేసినప్పటి నుండి. కనపడుతుంది అనుకుంటా, మేబీ కనపడుతుందిలే. సో ఇది ఫ్రెండ్స్ మన ఏథర్ 450X. అయ్యా యాడికి వస్తున్నావు? జస్ట్ మిస్, పక్కకు వచ్చిపోతున్నాడు. అరే నీ కాసులు అలా సెల్ నొక్కకుండా పోతున్నావు రాహులి. లొకేషన్ బాగుంది, ఊటీలో ఉన్నట్లుంది ఇక్కడ. సో ఫ్రెండ్స్ ఇది వచ్చి ఈకో మోడ్. సో సిటీ మాల్లోకి వెళ్దాం. సో ఇది వచ్చి రైడ్. కొంచెం పికప్ పెరిగింది. ఓ కొంచెమే వాంచుతుంది. ధూమచాలే. సో నెక్స్ట్ వచ్చి స్పోర్ట్స్ మాల్లోకి వెళ్దాం. పికప్ కానీ భారీగానే ఉంది. సో ఫ్రంట్ ఏం రాలేదు కాబట్టి స్పోర్ట్స్ మోడ్. ఓ ఓ ఓ ఇదే డామినార్ కన్నా వాంచుతుంది. ఏమంటే మైలేజ్ తగ్గుతుంది అనమాట. సో 1 time ఛార్జింగ్ చేస్తే 130 kilometers అయితే వస్తుంది. సో స్పోర్ట్స్ మోడ్ అలాగే ఏం లేకుండా నార్మల్గా ఈ కొమ్మల్లో వెళ్తే 120-130 kilometers అయితే పక్కా వస్తుంది. సో బెంగళూరు నుండి మదనపల్లికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది వచ్చి స్పోర్ట్స్ మోడ్. ఓ ఓ ఓ ఓ ఆన్లైన్. సో ఇంకొంచెం ముందరకు వెళ్ళిన తర్వాత అయితే రాప్ మోడ్ చేద్దాం. ముందర ఏమే వచ్చేది రాంది చూసుకొని. సో ఇప్పుడైతే ఎంటీ రోడ్ ఉంది. రాప్ మోడ్ కానీ చూద్దాం. రాప్ మోడ్. ఓ ఓ ఓ ఓ సడన్ పికప్ చాలా బాగుంది. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా పికప్ ఉంటుందని. చాలా బాగుంది సడన్ పికప్ అండి. సో ఇప్పుడు వచ్చి స్లో చేసేసాం అన్నమాట. భారీ స్లో 23, 20, 22 అండి. సడన్గా 0 to 60 3 seconds 4 secondsలోనే అయిపోయేటట్లుంది ర్యాప్ మాల్లో. ఏమంటే కొంచెం డేంజర్ ఉంటావు ర్యాప్ మోడ్. కొంచెం హైవేస్లలో అయితే సరిపోతుంది కానీ సిటీలలో అయితే చాలా కష్టం. సో టైర్స్ చిన్నగా ఉంటాయి కాబట్టి సిటీ మాల్లో అయితే కష్టం. సో మనకు ర్యాప్ మోడ్ ఎందుకు లేండి, మళ్ళీ ఇంటికి పోవాలి కదా. స్పోర్ట్స్, బ్యాక్ రైడ్, ఈకో, చాలా ఈకో. సో ఈకో వేసుకొని సో ఈకో మళ్ళీ వెళ్తూ చిన్నగా ఇట్లా పోతుంటే అదొక ఎంజాయ్మెంట్ వేరనమాట. సో ఇది వచ్చి బన్నేరుఘట్ట రోడ్ బెంగళూరులో. సో మన నెక్స్ట్ వీడియోలో బన్నేరుఘట్ట జూక్ కానీ వెళ్దాం. మనకి ఈ సైడ్ అయితే సిగ్నల్స్ కానీ ఎక్కువ ఉండవు అన్నమాట బన్నేరుఘట్ట రోడ్డుకి. సో సిటీకి అవుట్ సైడ్లో ఉంటుంది కాబట్టి, సిటీకి అవుట్ సైడ్ ఏం లేదు, కొంచెం బయట ఉంటుంది కాబట్టి సిగ్నల్స్ కానీ తక్కువ. సో ఇక్కడ నుండి మదనపల్లికి వెళ్ళేదానికైతే చాలా టైం పడుతుంది. ఇటు నుండి సిటీ దాటడానికి 2 hours పడితే అక్కడ నుండి మదనపల్లి 2 hours పడుతుంది.
సో ఒక 20 to 40 కిలోమీటర్స్కి 2 hours పడుతుంది, 100 కిలోమీటర్స్కి 2 hours పడుతుంది. సో అలాగుంటుంది ట్రాఫిక్తో ఇక్కడ. సో వర్కింగ్ అవర్స్లో అయితే ఇంకా ఎక్కువ టైం పట్టొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మన బైక్ రివ్యూ అయితే ఏం లేదు కానీ సో నార్మల్గా వీడియోస్ అయితే తీస్తున్నా, పెద్ద రివ్యూ అయితే ఏం చేయలేదు. సో బైక్ చూడడానికి సింపుల్గానే ఉంది కానీ పర్ఫార్మెన్స్ అయితే చాలానే ఉంది. సో ఫ్రెండ్స్ మన ఏథర్ 450X ఎలాగ ఉన్నదో కామెంట్ చేయండి. సో ఈవీ ఆటో కాలం అంతా ఈవీతో నడుస్తుంది అనమాట. ఇప్పుడు ఈవీ బైక్స్, ఈవీ బస్సులు, ఈవీ ఆటోస్ అన్నీ ఈవీలే అనమాట. సో బ్యాటరీ వెహికల్స్ అనమాట. ఇంకా లారీస్ కానీ వస్తున్నాయి కానీ ఎక్కువ వాడుతున్నారా అంత భారీగా అయితే వాడట్లేదు. అంతేకాకుండా ఈవీ కార్స్లలో ఏ కారు బాగున్నది అనేది కానీ కామెంట్ చేయండి, చూద్దాం. ఈవీ కార్స్లలో ఎక్కువ ఏం పెడతారా? రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్లో పెట్టుకున్నా బాగా జరుగుతుంది అనమాట బెంగళూరులో. అండ్ ఏమున్నారు సో అందుకనే బెంగళూరు ఆ మాదిరిగా డెవలప్ అవుతుంది. ఎలాంటి వాళ్ళైనా బతకవచ్చు అనమాట. సో ఒక జాబ్ చేసే వాళ్ళే బతుకుతారు అనేది ఏం లేదు, అందరూ బతకవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మన బైక్ రివ్యూ ఎలాగుందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ టైం మీకు నోటిఫికేషన్గా అయితే వస్తుంది. బన్నేరుఘట్ట జూకి అయితే 3 times వెళ్ళినా కానీ మళ్ళీ ఇప్పుడైతే ఫ్యామిలీతో వెళ్ళాలి. సో రైట్ సైడ్ ఆల్టో కార్ బుజ్జు. సో ఆల్టో కార్. సో నెక్సాన్. సో సీ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. Beep, beep, beep.